వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. పందులు పంట పొలాలను నష్టపరుస్తున్నాయి. మేము బతకడమే కష్టంగా ఉన్నదని రైతులు చెబుతున్న పరిస్థితి. ఈరోజు నేరుగా కలెక్టర్ని కలిశారు. కలెక్టర్ని కలిసి మాకు దీని పరిష్కారం చూపాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు రైతులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటి సార్ ఎట్లా చూడవచ్చు? కోటపల్లి మండల పరిధిలో ఎడగట్ట గ్రామం వేస్తున్నాయి. పిన్నా గ్రామ పరిధిలో అడవి పందుల మూలంగా పంటలు చాలా నష్టపోయినాయి. గతంలో పందులు కాయలు మాత్రమే వేసి వెళ్ళిపోయేవి. ప్రస్తుతం చెట్లను బీకి మొత్తం చేనే ధ్వంసం చేస్తున్నాయి. వందల సంఖ్యలో పందులు చేనలు ఉంటున్నాయి. రైతులు చేనలు కూడా భయపడుతున్నారు. రాత్రి కాపలాకాసే పరిస్థితి లేదు. గత వారంలో ఆసిఫాబాద్ జిల్లాలో ఒక యువ రైతు కూడా చనిపోయింది. దీని విషయంగా దీని ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ చేసి గ్రామ స్థాయిలో కమిటీలు వేసి మా సమస్యను పరిష్కరించడం కోరుతున్నాం. పంట నష్టం మూలంగా రైతులు ఏంటంటే ఒక్కసారి కాటన్ ఖరాబ్ అయితే దాన్ని ఏం చేయలేని పరిస్థితి. ఎకరానికి 70,000 పెట్టుబడి దాకా ఇప్పటికే అయింది మాకు. దయచేసి మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చినాం. దానిపైన విచారణ చేయమని కోరుతున్నాం. ఏమంటున్నారు? ఫారెస్ట్ వాళ్ళని అడిగితే ఫారెస్ట్ వాళ్ళని ఇట్లా జరుగుతుందంటే ఏమంటున్నారు? ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే మేము ఏం చేస్తాము అనే మాటలు అంటున్నారు వాళ్ళు. మా అల్లుడు ఒక అతను మన ఎఫ్ఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మీరు పంటని కాపాడుకోవాలంటే కావాలి ఉండాలి, మేమేం చేయగలుగుతామని ఎఫ్ఆర్ఓ గారు స్పందించడం జరిగింది. ఎఫ్ఆర్ఓ గారు ఫారెస్ట్ భూములను మమ్మల్ని అడుగు పెట్టద్దు, మీరు ఫారెస్ట్ భూములు దున్నద్దు అంటే మేము మా ఎడగట్ట భూములన్నీ బీడు వదిలేసుకోవడం జరిగింది. మా ఇప్పుడున్న నాది 4 ఎకరాల భూమి మొత్తం పండబెట్టి దానికి ఏం పత్తి అనేది పట్ట భూములనే పెట్టుకున్నాం. ఫారెస్ట్ భూముల్లో మేమేం పెట్టలేదు. కౌలు పట్టుకున్నాం, పట్ట భూములు వేసుకున్నాం. దాన్ని బాగా ధ్వంసం చేసినాయి. మాకు తీరని నష్టం జరిగింది. అందుకని కలెక్టర్ గారికి మా మొర వినిపించుకోవడానికి రావడం జరిగింది. 4 ఎకరాల పత్తి వేసిన 4 ఎడగట్ట విలేజ్లో కౌలు పట్టుకున్న 2 ఎకరాలు పందులు వచ్చి మొత్తం ధ్వంసం చేసి విరిచి కుప్పబెట్టి తొక్కిపోయినాయి. ఇది పరిస్థితి. అయితే ఫారెస్ట్ అధికారులకు చెబితే ఫారెస్ట్ అధికారులు కూడా సరిగ్గా స్పందించట్లేదు. కావాలని ఫారెస్ట్ అధికారులను కూడా కలవడం జరిగింది. వాళ్ళని కలిసి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకు ఫోన్ చేసినాం, కలిస్తే వాళ్ళు మీ పంటలోకి మీరే కావాలి కాసుకోవాలి అంటే మేము చెప్పినాము అందులో మందు కానీ ఏదైనా పెట్టుకుంటాం మా పంటలో. అవి చనిపోయిన తర్వాత మా మీద ఏ చట్టపరమైన కేసులు కూడా మీరు పెట్టద్దు అని అంటే ఖచ్చితంగా చట్టపరమైన కేసులు మీ మీద ఉంటాయి, మీరు అట్లా చేయరాదు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. పంటకాడికి రమ్మంటే వాళ్ళు రావడం లేదు, చూడడం లేదు. మరి అంటే నేరుగా చేనులలో శబ్దాలు పెడుతున్నారు, దోర్లు కడుతున్నారు, ఇటువంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ సోలార్ పెడుతున్నాము, చుట్టూ చీరలు కడుతున్నాము, తాళ్ళు కడుతున్నాము, జాలి వేస్తున్నాము. ఏది వేసినా కూడా అవి పొద్దున్న దాకా నైట్ టైం కాదు డే టైంలో కూడా చేనులలోనే ఉంటున్నాయి. డే పోయి వెళ్ళగొడదామంటే మొత్తం కొట్టి కుప్పలు పెడుతున్నాయి, అందులోనే పిల్లలు చేస్తున్నాయి. ఒక 4 కలిసి పొంది చేనులకు పోయే పరిస్థితి లేదు. ఉల్టా రైతుల మీదనే దాడి చేస్తున్నాయి అంటున్నారు. ఉల్టా అంటే ఇప్పుడు చేనులకు పోవాలంటే బాగా ఇబ్బంది ఉంది. 1-2 పోయే పరిస్థితి లేదు. ఒక 10 మంది కలిసి చేనులకు పోయి వాటిని బెదిరిద్దామంటే అవే వచ్చి తలుగుతున్నాయి. ఏంది పరిస్థితి? నేను ఒక 10 ఎకరాలు పత్తి వేసిన, మొత్తం విధ్వంసం చేసిన పందులు, కోతులు. మేము వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు చెప్తే వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకురండి, వాళ్ళు ధృవీకరిస్తే మీకు నష్టపరం ఎప్పుడో గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాం, మీ ఫోటో పెట్టుండి అప్లికేషన్ పెట్టుండి అని చెప్పి ఒకరి మీద ఓ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా ఒకరి మీద చెప్పుకుంటారు. మాకు ఇలాంటి స్పందన రావడం లేదు. దాన్ని ఆలోచించి మేము కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి అంశం ఏ గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఉంది. మేడగట్ట మండలంలో అడవి ప్రాంతంలో అన్ని గ్రామాలలో ఉంది. అందరి సమస్య, అందరి రైతుల సమస్య ఇదే విధంగా ఉంది. సేమ్ మేము కూడా 10 ఎకరాలు కౌలు తీసుకొని పత్తి వేసిన అదే పరిస్థితి. ఇప్పుడు ఏ పంట చేసినా కూడా దానికి మనకు లాభాలు అనేటివి లేవు. ఆ పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పొజిషన్ లేదు. కాకపోతే దీనిపైన కొంచెం గవర్నమెంట్ దృష్టి పెట్టి ఏం లేదు, దీనికి కొంచెం టైం పడుతుంది, దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పారు. కానీ అది ఎప్పుడైతుంది అనేది తెలియదు. ఏంది అంటే ఈ పందుల అంశంలో ఫారెస్ట్ అధికారులు అంతకుముందు ఫారెస్ట్ భూములలో వద్దంటున్నారు. అదే పందులు ఇప్పుడు పట్ట భూముల్లో వచ్చి విధ్వంసం చేస్తున్నాయి. రాత్రి పగలనకుండా పట్ట భూములనే ఉంటున్నాయి, బాగా ధ్వంసం చేస్తున్నాయి.
ఇది పరిస్థితి. పట్టభూములను ధ్వంసం చేస్తున్నాయని చెబుతున్న పరిస్థితి. రాత్రి పగలని కాకుండా ఇప్పటికే భూముల్లో వేసిన పత్తి ఏదైతుందో విరిసి కుప్పబెట్టిన పరిస్థితి, అందులోనే బొరుతున్నాయి, అందులోనే పిల్లలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క వాటికి ఏదైనా హాని జరిగితే మీపై కేసులు పెడతామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారని రైతులు చెబుతున్నారు. ఇది ఒక్కకాడే సమస్య కాదు. ఆసిఫాబాద్, నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా కోటపల్లి మండలంలోని తీర ప్రాంతాల్లో ఎడగట్ట, ఎస్ఎన్వై, పిన్నారం లాంటి గ్రామాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. నాగంపేట కావచ్చు, బొప్పారం కావచ్చు, ఈ గ్రామాల్లో ఈ అంశం చాలా తీవ్రంగా ఉంది. వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించాలని రైతులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు రైతులు మాత్రం చేతికి అందే పంట పోవడంతో, పత్తి నాశనం విధ్వంసం కావడంతో కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. తెచ్చిన అప్పు ఎట్లా కట్టాలని కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశంలో ప్రభుత్వం స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. ఈరోజు కోటపల్లి మండలంలో నాగంపేట గ్రామంలో కృష్ణపల్లి దుర్గం బక్కయ్య అనే రైతు ఇలా అతి దారుణంగా పంట చేను నష్టపోయిండు. ఎందుకనగా అడవి పందులు చాలా ఘోరంగా 4 ఎకరాల చేను చూస్తున్నాం, మొత్తం విరిచి కుప్పబెట్టినాయి. ఇది అతి దారుణమైన విషయం. ఇతను ఈ చేనుకు ఖర్చు ఇప్పటి వరకే 4 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టిండు. భార్య మీద ఉన్న బంగారం కూడా అమ్ముకొని పెట్టిండు. కాబట్టి వీళ్లకు ఇమ్మీడియట్లీగా ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో పంచనామా చేసి, తర్వాత ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే ఈ చేను దగ్గరకు వచ్చి పరిశీలన చేసి వీళ్ళకు తగు న్యాయం చేయాలని మేము నాగంపేట రైతులం అందరం డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.